హలో అండి. పల్లెటూరి పద్ధతిలో పచ్చని పంట పొలాల మధ్య మా రాధమ్మ చేసిన చికెన్ కర్రీని ఒక్కసారి మనం కూడా చూసేద్దామా? టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందండి. భలే ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం రండి. చికెన్ కర్రీ చేయడానికి ముందుగా 1 కేజీ చికెన్‌ని శుభ్రంగా 2, 3 సార్లు కడిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఒక 4 లవంగాలు, కొద్దిగా చెక్క, సన్నగా కట్ చేసిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 3, 4 పచ్చిమిర్చి చిలికలు వేసుకొని ఉల్లిపాయల్ని దోరగా వేయించుకోండి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే శుభ్రంగా కడిగి తీసుకున్న 1 కేజీ చికెన్ వేసి 1 టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత రాళ్ళ ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి చికెన్లోని నీరంతా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోండి. చూసారు కదండి, చికెన్లోని నీరంతా ఎగిరిపోయింది కదా. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజు టొమాటోని వేసి అందులోనే 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని ఒకసారి బాగా కలిపేసి అర లీటర్ నీళ్లు పోసి మరొకసారి కలిపి మూత పెట్టి ఉడికించుకోండి. ఈ చికెన్ ఉడికేలోపు మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 యాలకులు, 1 స్టారు, కొద్దిగా చెక్క, 5, 6 లవంగాలు వేసి అరోమా వచ్చేంత వరకు వేపుకోండి. ఇప్పుడు ఇందులోనే ఒక 30 గ్రాముల వరకు ఎండు కొబ్బరి వేసి 1 నిమిషం పాటు వేపుకోండి. ఇలా వేపుకున్నాం కదండి. ఇప్పుడు రోట్లో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. నీళ్లు వేయకూడదండి. ఇలా నూరుకున్న ఈ పొడిని మనం ఉడుకుతున్న చికెన్లో వేసేసుకొని ఒక్క 2 నిమిషాలు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే అబ్బా ఉంటుందండి, మామూలుగా ఉండదు. నిజంగా టేస్ట్ అయితే అద్దరిపోయిందండి. ఏదైనా ఈ పచ్చని వాతావరణంలో ఇలాగ పెట్టేసి వంట చేసుకొని తింటే ఆ మజానే వేరు కదండి. సిటీలో ఉండే మనకేం తెలుస్తుంది చెప్పండి. వాళ్ళు రోజు ఎంత హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారో కదా. మరి మీరు కూడా నేను చెప్పిన విధంగా ఒక్కసారి చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. చూస్తున్నారు కదా ఎంత ఎమ్మీగా ఉందో చికెన్ కర్రీ అయితే మా చెల్లెలు చేసిందండి. చూడండి, బా ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుంది.